नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य। लास्ट टाइम ఏం చెప్పుకున్నాము అక్కడ గుర్తుందా? లాస్ట్ టైం కపచూపం సూత్రం గురించి చెప్పుకున్నాను. ఎదుటి వ్యక్తి ఏ విధంగా వ్యవహరించినా మన మనసులో మాత్రం ఎటువంటి ద్వేషాన్ని కానీ లేకపోతే కోపాన్ని కానీ తెచ్చుకోకూడదు. అయితే ఒకసారి అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు. రాజులు అంటే ముఖ్యంగా మనం జీవక సూత్రాలు కూడా చెప్పుకున్నాం. జీవకుడిని తల్లి కనేసి అంటే వేషగా ఉంటుంది ఆవిడ ఇప్పుడే పిల్లోడు కాకపోతే నా వ్యాపారం అంతా పోతుంది, నా దగ్గరికి ఎవరు రారు, అందుకోసం ఈ పిల్లోడిని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయండి అని వాళ్ళ పనిచేసే పిల్లలకు చెప్తుంది అన్నమాట. ఆమె తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేస్తే అక్కడ ఒక రాజకుమారుడు చారిక చేస్తూ అంటే నడుస్తూ వెళ్తున్నప్పుడు పిల్లవాడు చప్పుడు వినబడి అరుస్తూ ఉండగా సో ఆ పిల్లోడిని తీసుకెళ్ళి పెంచుకుంటాడు. ఆ రాజు పేరు ఏంటంటే అభయ రాజకుమారుడు. సో ఈ అభయ రాజకుమారుడు ఈ సూత్రాన్ని అభయ రాజకుమారుడికి చెప్పడం జరిగింది బుద్ధుడు. అయితే అభయ రాజకుమారుడు బుద్ధుడితోటి అంత సన్నిహితంగా ఉండేవాడు కాదు. అంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క సాంప్రదాయాన్ని నమ్ముతూ ఉండేవాడు. అప్పట్లో జైనులు కూడా ఉండేవాళ్ళు. జైనులు మీకు తెలుసు కదా, రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో దిగంబరులుగా అంటే ఎటువంటి వస్త్రాలు ధరించకుండా ఉంటారు. ఇంకొంతమంది శ్వేతాంబరులుగా అంటే తెల్లని వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అయితే ఈ అతన్ని నిఘంటనాథపుత్ర అంటాడు. మహావీరుణ్ణి అప్పట్లో నిఘంటనాథపుత్ర అని చెప్తారు. అయితే ఈ అభయ రాజకుమారుడు ఆ నిఘంటనాథపుత్రుడికి కొంచెం సన్నిహితంగా ఉండేవాడు. ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ నిఘంటనాథపుత్రుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు అంటే బుద్ధుడి కన్నా కూడా కొన్ని సంవత్సరాల ముందు నిఘంటనాథపుత్రుడు వచ్చాడు. అదే సమయము కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు. ఈయనకి నిఘంటనాథపుత్రుడికి ఎప్పుడు కూడా ఈ బుద్ధుడిని ఎలాగైనా ఓడించాలి అనేది ఉండేది. కానీ కొంతమంది పంపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు చాలా గర్వంతో వెళ్తారు, మేము ఎలాగైనా గెలుస్తాము అని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత బుద్ధుడు చెప్పిన మాటలకి వాళ్ళు బుద్ధుడికి ఉపాసకులుగా మారిపోతారు. అయితే ఈ అభయ రాజకుమారుడు కూడా ఒకసారి నిఘంటనాథపుత్రుడిని కలవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ నిఘంటనాథపుత్రుడు చెప్తాడు, రాకుమార నువ్వు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం పైన వాదించు, అంటే వాదన చేయి. ఏంటి ఆ విషయం అంటే ఇందాక మనం కొన్ని కపుచూపం సూత్రంలో చెప్పుకున్నాము. ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు మైత్రి చిత్తాన్ని ఉండాలి, ఎవరితో కూడా కఠినపు మాటలు గట్టిగా మాట్లాడకూడదు అనేది చెప్పుకున్నాము. అయితే మరి ఈ బుద్ధుడు దేవదత్తుని తిట్టి సంఘం నుంచి బయటికి వెళ్ళమని చెప్తాడు. అంటే నిజంగా ఎటువంటి సందర్భంలో గట్టిగా కఠినంగా మాట్లాడకూడదని బుద్ధుడు చెప్పాడు కదా. మరి ఆ విధంగా నిజంగా ఈ బుద్ధుడు సామాన్యుల కన్నా అంటే మామూలు మనుషుల కన్నా జ్ఞానవంతుడు, జ్ఞాని అయితే ఇలా కఠినమైన మాటలు మాట్లాడకూడదు, లేకపోతే అతను సామాన్యుడనే మనం అనుకోవాలి. అయితే ఈ బుద్ధుడు సామాన్యుడా లేకపోతే సామాన్యుడు కాదు అని ఒకవేళ ఆయన చెప్తే కనుక నువ్వు ఈ మాటను తీసుకురా. ఏమని? మరి దేవదత్తుడు ఏ విధంగా మీరు తిట్టారు? తిట్టడం అంటే గట్టిగా మాట్లాడి సంఘం నుంచి పంపించేస్తాడు అన్నమాట. సో అలా చేయకూడదు కదా. నువ్వు కనుక ఈ విధంగా మాట్లాడితే ఒకవేళ ఆయన నిజంగా నేను ఇది కాదు అంటే సామాన్యుడని ఒప్పుకోవాలి. ఎందుకంటే మొదట మైత్రి చిత్తం ఉంటే
ఎదుటి వాడి పట్ల ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడాలి. ఒకవేళ అలా కాదు, నేను నిజంగానే అతన్ని తిట్టాడంటే నువ్వు మామూలు మనిషిగా అన్నట్లుగా ఒప్పుకోవాలి. నువ్వు ఎటువైపు వాదించినా కానీ నువ్వే గెలుస్తావు, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే బుద్ధుడిని ఇంతవరకు ఎవరు వాదనలో గెలిచింది లేదు. నువ్వు వెళ్ళి గెలిచావంటే నీ గురించి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో అందుకోసం దేవదత్తుని తిట్టావని పాయింట్ మీద నువ్వు వెళ్ళి వాదించు అని. ఒకవేళ నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఇదేంటి సమాధానం అంటే బుద్ధుడు ఉభయకోటి ప్రశ్న అంటారు. అంటే ఇటు సమాధానం చెప్పడానికి వీల్లేని ప్రశ్నలు అన్నమాట. సో ఇటువంటి ప్రశ్న నువ్వు అడిగినప్పుడు ఆయన ఏది చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రెండు వైపులు పద్ధతులు కదా, నీ మాటలను మింగలేడు కక్కలేడు, ఇంకా కంఠంలో ఇనుప ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా బయటికి రాలేదో అలాగే లోపలికి వెళ్ళలేదో అదే విధంగా ఈ బుద్ధుడు కూడా నీకు సమాధానం చెప్పలేదు, నువ్వు గెలిచినట్టు అవుతుంది అని చెప్తాడనమాట. సరే అని ఈ అబ్బాయి రాజకుమారుడు కూడా బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ముఖ్యంగా చూసుకుంటే బుద్ధుడు ఎప్పుడు కూడా కావాలని ఆ వ్యక్తిని తిట్టడం కానీ కఠినంగా మాట్లాడడం కానీ ఉండదన్నమాట. అంటే ఆ సందర్భంలో ఆ వ్యక్తికి అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ కఠినంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దేవదత్తుడి విషయం వస్తే ఈ దేవదత్తుడు కూడా సేమ్ రాజకుటుంబానికి సంబంధించిన వాడు. అంటే ఈయన కజిన్ అయి ఉండొచ్చు. అంటే సిద్ధార్థ గౌతముడుగా ఉన్నప్పుడు ఈ దేవదత్తుడు కూడా ఆయనకి కజిన్ అనమాట. ఈయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఈయన కుటుంబం నుంచి అన్నదమ్ములంతా కూడా భిక్షువులు అవ్వడానికి వస్తారు. 4-5 రాజులు. ఆ 4-5 రాజులతో పాటు ఈ దేవదత్తుడు కూడా వాళ్ళతో కలిసి వస్తాడు. ఈ దేవదత్తుడికి చిన్నప్పటి నుంచి కూడా ఈ సిద్ధార్థుడు అంటే పడేది కాదు. ఇంకా బుద్ధుడు అయిన తర్వాత ఆయన గురించి అందరూ గొప్పగా చెప్తూ ఉంటే ఈయనకి చాలా ఈర్ష్య వచ్చేది. నేను ఎందుకు వెళ్ళకూడదు సంఘాన్ని, నేను అతనికన్నా ఇంకా ఎంత మంచిగా చూసుకోకూడదు, నాకెందుకు పై స్థానం దొరకదు అని ఆ ఉద్దేశంతో ఈ భిక్షువుగా మారి వస్తాడనమాట. వచ్చిన తర్వాత కొద్దికాలం మంచిగా భిక్షు నియమాలన్నీ పాటిస్తూ ఉన్నాడు. ఆయనకి ధ్యాన సమాధులు కూడా లభిస్తాయి. 8 ధ్యాన సమాధులు లభిస్తాయి. దాంతోపాటు సైకిక్ పవర్స్ కూడా లభిస్తాయి. సైకిక్ అంటే సిద్ధులు అంటారు. అయితే అవి లభించడం వలన ఆయన ఈ అజాత శత్రువుని మచ్చిక చేసుకుంటాడు అనమాట. ఈయన సైకిక్ పవర్స్ చూపించి నేను బుద్ధుడి కన్నా గొప్ప అని ఈ బుద్ధుడికి వ్యతిరేకులు అయిన అజాత శత్రువుతోటి చేయగలిగి బుద్ధుడిని చాలాసార్లు చంపడానికి ప్రయత్నిస్తారు. ఒకసారేమో ఏనుగులు పంపిస్తారు. అంటే దానికి బాగా నచ్చని ఏదో ఫుడ్ పెట్టేసి దాని కోపం వస్తుంది కదా, ఈయన భిక్షాటనకి వెళ్ళే సమయానికి ఈయన ఏనుగుని ఆయన మీదకి పురుగొల్పుతాడు అనమాట. ఇంకొకసారి ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పైనుంచి ఒక పెద్ద రాయిని బండరాయిని తోస్తాడు. ఆ తోయడం వలన అది త్రుటిలో ఆయన మీద నుంచి వెళ్ళిపోతుంది. చిన్న ముక్క ఆయన కాలికి తగిలి గాయం అవుతుంది అనమాట. ఇంకొకసారి ఆయన్ని చంపడానికి ఈ వేటగాళ్ళు ఉంటారు కదా, బాణాలు వేసి చంపేవాళ్ళు, వాళ్ళని పురమాయిస్తారు. ఏ విధంగా అంటే మొదట 10 మందిని చెప్తారు, నువ్వు వెళ్ళి బుద్ధుడిని చంపు, కానీ నువ్వు వెళ్ళిన దారిలో రావద్దు, ఇంకొక దారిలో రాని చెప్తాడు. అయితే ఇంకొక 10 మందిని వీళ్ళని చంపడానికి పురమాయిస్తాడు. అంటే మీరు ఇటువైపు నుంచి వచ్చే 10 మందిని చంపండి, మళ్ళీ వేరే వైపు నుంచి వెళ్ళండి అని. వాళ్ళని చంపడానికి ఇంకొక 10 మందిని. అయితే బుద్ధుడు గ్రహిస్తాడు అనమాట, ఈ దేవదత్తుడు ఈ విధంగా చేస్తున్నాడు అని. గ్రహించి మొదట 10 మంది ఈయన చంపడానికి వస్తారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన మనసులో మైత్రీపూర్వకమైన ఉద్దేశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ వాతావరణంలో వీళ్ళు ఎందుకు వచ్చారో పూర్తిగా మర్చిపోయి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన చెప్పిన విషయాలన్నీ వినేసి మేము భిక్షువులుగా మారిపోతాము, ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాము అని చెప్పేసి వాళ్ళు
దేవదత్తుడు చెప్పినట్టు వేరే ఊర్లో వెళ్ళడానికి వెళ్తూ ఉండగా బుద్ధుడు చెప్తాడు, మీరు ఆ వైపు వెళ్ళకండి, ఈ వైపు వెళ్ళండి. అయితే ఇంకొక వైపు నుంచి వెతుకుంటూ వస్తున్నారు కదా 10 మందిని చంపడానికి. వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అదే విధంగా వచ్చి కూర్చొని మళ్ళీ ధర్మాన్ని వింటారు. ఈ విధంగా ఆచరించాలి, ఇది మీకు ఉపయోగపడుతుంది, శీలాన్ని ఆచరిస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది, ఇంకా మీ మనసుని వశం చేసుకుంటే అది మీరు చెప్పినట్టు వింటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఈ ఏదైతే ధ్యాన సూచన అన్ని కూడా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మారిపోతారు. వాళ్ళని చెప్తాడు, మీరు ఇటువైపు వెళ్ళకండి, ఇటువైపు వెళ్ళండి. ఇంకా అలాగే అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా భిక్షులుగా మారిపోతారు. అంటే ఏదైతే పథకం వేశాడో చంపాలని ఆ పథకం విఫలమైపోయింది. ఇంకా చివరికి ఒక చివరి బాణం అంటారు కదా, ఆ విధంగా ఒక 5 విషయాలతోటి బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఏమనంటే ఒక 5 విషయాలు భిక్షు సంఘం పాటిస్తే బాగుంటుంది. ఏంటంటే మొదటిది, కేవలం భిక్షువు భిక్షాటం మీదే జీవించాలి. అంటే ఎవరైనా తీసుకొని వచ్చినా ఇంటికి ఆహ్వానించినా వెళ్ళకూడదు, కేవలం భిక్ష మీదే వాళ్ళు ఏదైతే ఆహారం ఇస్తారో దాన్ని తీసుకోవాలి. ఇంకా మాంసాహారం తీసుకోకూడదు, కేవలం శాకాహారమే గ్రహించాలి. ఇంకా మూడవది, ఎటువంటి విహారాల్లో నివసించకూడదు, కేవలం చెట్టు కింద మాత్రమే, అరణ్యాల్లో కానీ అంటే అడవుల్లో కానీ చెట్టు కింద మాత్రమే నివసించాలి. ఇంకా ఇంకొకటి, మెడిసిన్ కింద కేవలం ఏదైతే తక్కువగా దొరుకుతుందో దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇలా కొన్ని అంటే ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొత్తగా ప్రవచించులైన భిక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవును దేవదత్తుడు చెప్పేది నిజమే కదా, ఇవన్నీ కూడా పాటిస్తే మంచిది కదా. అంటే వేసుకునే ఈ చీవరాలు కూడా ఎవరైనా ఇస్తే తీసుకోకూడదు, కేవలం శ్మశానంలో దొరికే గుడ్డ ముక్కలను తీసుకొని కానీ లేకపోతే చెత్త కుప్పల మీద దొరికే గుడ్డ ముక్కలు తీసుకొని వాటిని చీవరాలుగా చేసుకొని వాటిని మాత్రమే ధరించాలి. ఇవన్నీ కూడా బాగున్నాయి కదా అని కొంతమంది భిక్షువులు అంటే వాళ్ళు దేవదత్తుడికి సపోర్ట్ చేస్తారు. కానీ బుద్ధుడు, దేవదత్త ఇది నీకు తగ్గింది కాదు, ఒకవేళ భిక్షాటన చేసుకోవాలనుకునే వాళ్ళు భిక్షాటన చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకొని వచ్చినా దాన్ని గ్రహించవచ్చు, ఇంకా ఎవరైనా ఇంటికి ఆహ్వానించినా అక్కడికి వెళ్ళి ఈ ఆహారాన్ని స్వీకరించవచ్చు. ఇంకా కొత్త చీవరాలు దొరికితే వాటిని ఉపయోగించుకోవచ్చు, లేదంటే మామూలుగా చెత్త కుప్పల మీద దొరికే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా విహారాల్లో ఉండాలనుకునే వాళ్ళు విహారాల్లో ఉంటారు, అడవుల్లో ఉండేవాళ్ళు అడవుల్లో ఉంటారు. ఎవరికి ఏ విధంగా కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ విధంగా ఉంటారు. సో అది కూడా ఇంకా మాంసాహారం ఎవరైనా 3 విషయాలు బుద్ధుడు చెప్తాడు. మాంసాహారం తీసుకోవడానికి 3 కండిషన్స్ ఏంటంటే తన కోసం ఏ ప్రాణిని చంపితై ఉండకూడదు. అంటే భిక్షువుకి దానం ఇవ్వడానికి కానీ దాన్ని చంపితే దాన్ని స్వీకరించకూడదు. ఆల్రెడీ చచ్చిపోయిందైతే దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ ప్రాణిని చంపకూడదు అనేది ఉద్దేశం. మాంసాహారం తీసుకున్నా తీసుకోకపోయినా అది ఎటువంటి మలినం చేయదు, కానీ చంపకూడదు అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్తారు. అయితే వాళ్ళ కోసమని చంపిందై ఉండకూడదు, ఇంకా వాళ్ళ కోసమని చంపిందని ఎవరైనా చెప్పినా అంటే ఎవరైనా చెప్తూ విన్నా కానీ దాన్ని స్వీకరించకూడదు, లేకుంటే చూసినా కానీ దాన్ని స్వీకరించకూడదు. ఈ కండిషన్స్ ఉంటే కనుక ఎవరైనా ఇస్తే మాంసాహారం తీసుకోవచ్చు, శాకాహారం తీసుకోవచ్చు. సో ఈ కండిషన్స్ చివరిగా ఆఖరి మనం కూడా పనిచేయలేదు. బుద్ధుడు ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం తగదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, సంఘం నుంచి నిన్ను బహిష్కరిస్తున్నావు అనేసరికి కొంతమంది భిక్షువులు తీసుకొని ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ బాగా అనిపించాయి, కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధుడు చెప్తాడనమాట, దేవదత్తుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అతడు ఎటువంటి పని చేసినా మా భిక్షు సంఘానికి ఎటువంటి సంబంధం లేదు అని ఊరికి అందరికీ కూడా ప్రకటించేస్తాడు సార్వభౌమ మంత్రి. సో ఇటువంటి పనులు చేసేవాడు అనమాట. అటువంటి వ్యక్తిని బుద్ధుడు కఠినంగా తిప్పేవాడు.
నువ్వు ఇలా చేయకు అని. సో ఈ పాయింట్ మీద ఈ అభయ రాజకుమారుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకవేళ ఆయన కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే కనుక మరి సామాన్య ప్రజలకి ఈయనకి తేడా ఏంటి? ఈయన అర్హంతుడు అని చెప్పుకుంటున్నారు కదా. అర్హంతుడు అంటే ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ ఉండదు. మరి అలా కాకుంటే మరి దేవదత్తుడిని ఎందుకు తిట్టాడు? ఈ పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి ఈ అభయ రాజకుమారుడిని పంపిస్తాడు. ఈ అభయ రాజకుమారుడు వస్తాడు. సాయంత్రం అవుతుంది ఆయన వచ్చేసరికి బుద్ధుడు దగ్గరికి. అయితే ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం అయింది కదా, ఈ మాటలు మాట్లాడడానికి సరైన సమయం కాదు. నేను ఒక పని చేస్తాను, రేపు బుద్ధుడిని భిక్షు సంఘాన్ని మా ఇంటికి ఆహ్వానిస్తాను భోజనానికి. అక్కడ నేను ఈ విషయం గురించి మాట్లాడతానని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని పక్కన కూర్చొని, బంతే మీరు రేపు మా ఇంటికి భోజనం స్వీకరించడానికి రండి అనేసరికి బుద్ధుడు మౌనంగా ఉండేసరికి సరే అన్నట్టు అనమాట. ఆయన సమాధానం చెప్పకపోతే సరే అని అర్థం. ఒకవేళ సమాధానం చెప్పాడంటే అది అవునా కాదా అని సపరేట్. మౌనంగా ఉంటే కనుక అది సరే అన్నట్టు. తర్వాత రోజు ఈ అభయ రాజకుమారుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. బుద్ధుడు కూడా భిక్షాటన సమయానికి ఆయన ఆ ఇంటికి వెళ్తాడు, ఆ రాజభవనానికి. వెళ్ళిన తర్వాత ఆయనకి ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోడానికి భోజనాన్ని తన చేతులతో ఈయనే వడ్డించి ఆహారం తీసుకున్న తర్వాత ఆ భిక్షాపాత్రను పక్కన పెట్టిన తర్వాత ఇంకా నేను బంతే మీకు ఒక విషయం మీద వాదించాలనుకుంటున్నాను. మీరు చాలా మందితోటి వాదించారు. చాలా మంది అంటే అప్పట్లో కొంతమంది వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కూడా ఈయనతో వాదనకు దిగేవాళ్ళు. నేను కూడా ఈ విషయాన్ని చాలా మందితోటి అడిగాను. వాళ్ళు వేరు వేరే సమాధానాలు చెప్పారు. మీరేం సమాధానం చెప్తారు నేను వినాలనుకుంటున్నానని అంతకుముందు జరిగిన సంఘటన అంతా కూడా వివరిస్తాడు. నిఘంటునాథపుత్రుడు ఈ విధంగా చెప్పాడు. సో మీరేం చెప్తారు? మీరు దానికి ఏం సమాధానం చెప్తారంటే ఆయన చెప్తాడు, తథాగతులు ఇతరులకు అప్రియమైన అసంతోషకరమైన మాటలు మాట్లాడతారా అని ఈయన అడిగినప్పుడు, రాకుమార దానికి ఏదో ఒకవైపు సమాధానం చెప్పడం వీలు కాదు. నేను ఒకవైపు ఇది నిజం, ఇదే కరెక్ట్ అని సమాధానం చెప్పడం వీలు కాదు. సో అని ఆయన సమాధానం చెప్పేసరికి ఆ నిఘంటునాథపుత్రుడు నిజంగా ఓడిపోయాడు అని అభయ రాకుమారుడు చెప్పాడు. అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఇటు అవునని చెప్పలేదు, ఇటు కాదని చెప్పలేదు. అంటే నేను నిజంగానే కఠినంగా మాట్లాడను అంటే దేవదత్తుడి పట్ల మాట్లాడాడు కదా, అంటే కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఇది నేను అవునని చెప్పను కాదని చెప్పను అని చెప్పేసరికి ఆయన చాలా సంతోషపడతాడు అన్నమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఎంతోమంది వేరు వేరు సమాధానాలు చెప్పారు, కానీ మీరు మాత్రం నాకు సరైన సమాధానం చెప్పారు. అయితే మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు దేవదత్తుడి పట్ల ఎందుకు అలా వ్యవహరించారు? నిజంగా అర్హంతుడైతే ఎవరి పట్ల కూడా కోపాన్ని ద్వేషాన్ని చూపించకూడదు కదా. అయితే దానికి బుద్ధుడు ఒక సమాధానం చెప్తాడు, ఒక ఉదాహరణ చెప్తాడు. ఆ అభయ రాజకుమారుడు ఆయన ఒళ్ళో చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టుకుంటాడు అనమాట. ఆ చిన్న పిల్లవాడు పాకే పిల్లవాడు అనుకోండి, చిన్నగా పాకుతూ ఉంటారు కదా. ఆ పిల్లవాడు ఏదో తినకూడని ఒక కర్ర ముక్కనో లేకపోతే ఏదో ఒక వస్తువునో తినకూడని ఆహారాన్ని లోపల తెలియకుండా తీసుకొని నోట్లో పెట్టుకుంటే మీరేం చేస్తారు? చూస్తూ ఉంటారా? లేకపోతే మీరేం చేస్తారని ఆ అభయ రాజకుమారుని అడుగుతాడు. అంతే నేను ఏదో ఒక ప్రయత్నం చేసి దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది తీసేయకపోతే ఆ బిడ్డకి హాని చేస్తుంది. అంటే గట్టిగా పట్టుకొని నోటిని వేలితోటి బలవంతంగా అయినా దాన్ని తీసేస్తాము, లేకపోతే అది అతనికి హాని చేస్తుంది. అదేవిధంగా రాజకుమార నేను కూడా ఆ దేవదత్తుడి పట్ల అదే విధంగా వ్యవహరించాను. దేవదత్తుడు అన్నీ కూడా తప్పుడు పనులు చేస్తూ పోతున్నాడు. ఎందుకంటే బుద్ధుడిని గాయపరచడానికి ప్రయత్నించాడు, చంపడానికి ప్రయత్నించాడు, ఇంకా సంఘంలో చీలిక తేయడానికి అంటే విభేదం వేధించడానికి ప్రయత్నించాడు.
ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు, సంఘం పట్ల వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. సో నేను కనుక అతడి పట్ల అలా వ్యవహరించకపోతే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అయితే బుద్ధుడు ఒకసారి చెప్తాడనమాట, వేరే వాళ్ళు అడుగుతాడు, దేవదత్తుడు ఈ విధంగా అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నాడు కదా, మీరు అతన్ని పంపించేయచ్చు కదా, ఎందుకు మొదటిసారి ఏనుగురు పంపించినప్పుడు తెలుసు ఇతడే ఏనుగురు పంపించాడని, అయినా కూడా అతను ఏమీ అనలేదు. రెండోసారి వేటగాళ్ళని పంపించినప్పుడు కూడా ఏమీ అనలేదు. ఎందుకు మీరు అతన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్న బయటికి పంపించవచ్చు కదా అని అడుగుతాడనమాట. అడిగితే బుద్ధుడు సమాధానం చెప్తాడు, ఏంటంటే దేవదత్తుడు ఇక్కడ ఉన్నప్పుడే అతనికి మేలు కలుగుతుంది, ఒకవేళ ఇక్కడి నుంచి బయటికి పంపించానంటే ఇంకా ఎక్కువ చెడ్డ పనులు చేస్తాను. కనీసం భిక్షు సంఘంలో ఉన్నప్పుడు కొంతవరకు కొన్ని అంటే అంతకుముందు చేసేవాటి కన్నా కూడా కొంచెం తక్కువ చెడ్డ పనులు చేస్తాడు, అలాగని అతన్ని వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. అందుకోసం అతన్ని భిక్షు సంఘంలో ఉంచుకుంటున్నాను. సో వేరే ఉద్దేశం ఏదీ లేదు. సో ఏ భిక్షు అయినా కానీ ఒకవేళ తప్పు చేసినా అతన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాము, లేదు అతన్ని వదిలేస్తే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఎక్కువ వ్యతిరేకమైన పనులు చేస్తారు కదా, అందుకోసం నా శిష్యులందరికీ కూడా ఒకవేళ తప్పు చేస్తే కనుక వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని బుద్ధుడు సమాధానం చెప్తాడన్నమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత 5 రకాలుగా బుద్ధుడు వ్యవహరిస్తాడు అని చెప్తాడు. ఎవరి పట్ల ఆయన అంటే ఏమిటి 5? బుద్ధుడిని ఆయన ఎప్పుడైనా తనని తాను చెప్పుకునేటప్పుడు నేను బుద్ధుడు అని చెప్పడు, తథాగతుడు అని చెప్తాడు. అంటే బుద్ధుడికి వేరే పేరు తథాగతుడు అని. అంటే పూర్వపు బుద్ధుడి గురించి చెప్పినా ఆయన గురించి చెప్పినా కానీ ఇప్పుడు నా గురించి చెప్పుకున్నప్పుడు నేను ఒక భిక్షువుని బంతేని అని చెప్పుకుంటాను కదా, అదేవిధంగా ఆయన నేను బుద్ధుడిని అని చెప్పడు, తథాగతుడు అని చెప్తాడు అనమాట. సో తథాగతుడైన బుద్ధుడైన ఒకటే అర్థం. అయితే తథాగతుడు అది అబద్ధమైన అసత్యమైన అది అప్రయోజకమైనదైనా ఇంకా పరులకు అంటే ఎదుటి వాళ్ళకి అప్రియాన్ని కలిగించేదైనా ఇంకా అసంతోషాన్ని కలిగించేటువంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడడు. అంటే బుద్ధుడు ఎప్పుడు మాట్లాడినా కానీ అబద్ధం చెప్పడు, అసత్యం చెప్పడు, ఇంకా ఎదుటి వాళ్ళకి ఇది చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అనుకుంటే దాన్ని చెప్పడు, ఇంకా వాళ్ళకి ఇది అసంతోషాన్ని కలిగిస్తుంది మనం చెప్పడం వల్ల అనుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పరు. సో అంటే ఆ విషయం తెలిసినప్పటికీ తథాగతుడు ఆ మాటలను వాళ్ళతోటి మాట్లాడాడు. ఇది ఒక బుద్ధుడిలో ఉన్న ఒక క్వాలిటీ అన్నమాట. ఇంకా రెండవది, తథాగతుడికి నిజము సత్యము అయి ఉండవచ్చు, కానీ అది ఆ ఎదుటి వైపుకి ప్రయోజనకరమైనది కాదు, అప్రయోజకరమైనది. ఈయన చెప్పేది నిజమై ఉండవచ్చు కానీ వాడికి అది ఉపయోగం కాదు, ఇంకా వాడికి అప్రియాన్ని కలిగిస్తుంది, అంటే అతడికి అసంతోషాన్ని కలిగిస్తుంది అన్నప్పుడు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మాట్లాడు. అంటే అది నిజమై ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళకి అది ప్రయోజనకరమైనది కానప్పుడు ఆ విషయాన్ని కూడా చెప్పడం. మొదటిది అది ఆయన అబద్ధము, ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరమైన కాదన్నప్పుడు చెప్పడు. రెండవది అది నిజమైన ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరమైనది అయినా అంటే అప్రయోజనకరమైనది అయితే దాన్ని కూడా ఆయన మాట్లాడతాడు. ఇది రెండో క్వాలిటీ. మూడవది నిజమై ఉండొచ్చు, సత్యమై ఉండొచ్చు, ప్రయోజనకరమై ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళు అది అసంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి ప్రయోజనకరమైన విషయాలే ఉండొచ్చు, అది నిజమై కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అంటే వాళ్ళు అసంతోషాన్ని పొందుతారు ఇది చెప్పడం వలన అనుకుంటే కూడా ఆయన చెప్పడు అని చెప్తారు. ఇంకా నాలుగోది, తథాగతుడికి అబద్ధం అసత్యం అప్రయోజకరమైనవి పరులకి ప్రియాన్ని అసంతోషాన్ని కలిగించేటువంటి అయిన మాటలు కూడా బుద్ధుడు మాట్లాడాడు. అంటే ఎదుటి వాళ్ళకి
ఈ మాటలు చెప్పడం వల్ల సంతోషమే, కానీ అది నిజమై ఉండదు. అంటే ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన ఎప్పుడూ కూడా అబద్ధాన్ని చెప్పడు అని చెప్తాడనమాట. సో ఇది 4వ క్వాలిటీ. ఇంకో క్వాలిటీ, తథాగతుడు నిజం, సత్యం, అప్రయోజకరమైనవి, పరులకి ప్రియాన్ని సంతోషాన్ని కలిగించే మాటలు తెలిసినప్పటికీ తథాగతుడు మాట్లాడు. నిజమై ఉండొచ్చు, అవి ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలిగించవచ్చు, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదన్నప్పుడు ఆ మాటలు కూడా చెప్పడు. ఇంకా తథాగతుడు నిజమైన, సత్యమైన, పరులకి ప్రయోజనాన్ని కలిగించే, పరులకి సంతోషాన్ని కలిగించే మాటలు తెలిసినప్పటికీ వాటిని ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. అందుకు కారణం ఏంటంటే ఆయనకి అన్ని ప్రాణుల పట్ల ఉన్న కరుణ, వాటి పట్ల కరుణతోటే మాట్లాడతాడు. బుద్ధుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ విషయాలని ఎప్పుడు గమనించుకోవాలని చెప్తాడు. మనం చెప్పే విషయాన్ని ఎదుటి వ్యక్తి వినడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఆ వ్యక్తి సిద్ధంగా లేడు, మీరు మంచి విషయాలు చెప్పుండొచ్చు, చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రెండవది, ఆ వ్యక్తికి మనం చెప్పేది సరైన సందర్భమేనా? అంటే మీరు అతడు ఒక వ్యక్తి కోపంతో ఉన్నాడు అనుకోండి, కోపం మీకు మంచిది కాదు అని చెప్తే ఏమవుతుంది? వెంటనే ఆల్రెడీ కోపంలో ఉన్నాడు, అతను స్వీకరించడానికి సిద్ధంగా లేడు. మీరు మంచి విషయమే, కానీ చెప్పడం వల్ల అక్కడ ఉపయోగం లేదు. ఇంకొకటి, మీ మనసులో వాళ్ళ పట్ల ఎటువంటి స్వార్థ చింతన ఉందా? అంటే నేను ఈ మాటలు చెప్పడం వల్ల నాకు ఏమైనా స్వార్థంతో నేను చెప్తున్నానా? అది కూడా ఆలోచించాలి విషయాన్ని చెప్పేటప్పుడు. ఇంకొకటి, మీరు చెప్పే మాటలు ఎటువంటి ద్వేషము, కోపం లేకుండా చెప్తున్నారా లేదా? అంటే మనసులో మైత్రి చిత్తంతో ఆ విషయాన్ని చెప్తున్నారా లేదా? ఈ విషయాలను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఈ విషయాల్లో ఏ ఒకటి సరైన లేకపోయినా మీరు చెప్పేది అంత ఉపయోగకరం ఉండదు, మాట్లాడడం కూడా అనవసరమే అన్నమాట. సో ఎదుటి వాళ్ళతోటి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. ఇంకా అభయ్ రాజ్ కుమారుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, మీతోటి చాలా మంది మాట్లాడడానికి వస్తారు కదా, మీరు వాటికి సమాధానాలను ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు ఏవైతే సమాధానాలు మీ మనసులో వస్తాయో అప్పటికప్పుడే చెప్తారు? ఇప్పుడు ఈయన వచ్చి ప్రశ్న అడిగాడు కదా, అడిగినప్పుడు మీరు ఆల్రెడీ దీనికి ఈ సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మనసులో ముందుగానే పెట్టుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు చెప్తారా? అంటే ఆయన బుద్ధుడు చెప్తాడు, నేను మిమ్మల్ని అడుగుతాను రాకుమారా, మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు యుద్ధానికి రథాలలో వెళ్తారు కదా, రథం గురించి అందరికీ తెలుసు కదా, ఆ రథం గురించి ఈయనకి పూర్తి శిక్షణ అనేది తీసుకుంటాడు. ఆ రథం ఎటువైపు తిప్పితే ఏ విధంగా పనిచేస్తుంది, ఈ రథానికి ఏ విధంగా ఉండాలి అనేది పూర్తి శిక్షణ మీరు తీసుకుంటారు. ఆ రథం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అటువంటిప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఆ రథం గురించిన విశేషాలు చెప్పమంటే మీరు ఆల్రెడీ ముందుగానే మనసులో ఉంచుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు మీకు దాని గురించి అన్నీ తెలుసు కాబట్టి ఏది సమాధానం చెప్పాలో అది చెప్తారా? అంటే నాకు ఆ రథం గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నాకు అప్పుడు ఏది సమాధానం చెప్పాలనిపిస్తే అది చెప్తాను. అదేవిధంగా బుద్ధుడికి తెలియని విషయం అంటూ ఏది లేదు. ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారని ముందుగా ఎటువంటి సమాధానాలు చెప్పుకోడు. అప్పటికప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు వాళ్ళకి ఉపయోగకరమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు. అవి వాళ్ళకి ప్రయోజనం లేకపోతే అసలు మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. ఈవెన్ కొంతమంది వచ్చేవాళ్ళు అనమాట. బుద్ధుడి కాలంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనకి ఏంటంటే కొంత గర్వం ఉండేది. ఆ గర్వంతో ఎవరైనా నాతో మాట్లాడితేనే నేను మాట్లాడతాను, ఎవరు మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడను అనేది అభిమానం పెట్టుకునేవాడు అనమాట. ఆ అభిమానం వల్ల అతను ఎప్పుడు కూడా తల్లిని గౌరవించేవాడు కాదు, అంటే వాళ్ళతో కూడా సరిగా మాట్లాడేవాడు కాదు, తండ్రిని గౌరవించేవాడు కాదు, ఇంకా
అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించేవాడు కాదు, ఇంకా తన గురువుల్ని కూడా సరిగా గౌరవించేవాడు కాదనమాట. సో అయితే నేను బుద్ధుడు వచ్చాడని తెలుసుకుంటాడు అనమాట. నేను వెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్తాను, బుద్ధుడు కనుక నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను అని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి బుద్ధుడు చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటాడు. విన్న తర్వాత అక్కడ వెళ్ళి కూర్చొని ఉంటాడు. బుద్ధుడు అతని మనసులో ఉన్నదాన్ని గ్రహిస్తాడనమాట. ఇతను చాలా అభిమానంతో ఉన్నాడు. సో ఏమనుకుంటాడు, బుద్ధుడు నన్ను కుశల ప్రశ్నలు అడిగితే నేను ఆయన కూడా కుశల ప్రశ్నలు అడుగుతాను, లేకపోతే నేను అడగను. అయితే బుద్ధుడు ఆ విషయాన్ని గ్రహించి ఈ విధంగా అనుకుంటాడు, నువ్వు ఏదైతే మనసులో అనుకుంటున్నావో అది సరైనది కాదు, నువ్వు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదు. ఎదుటి వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతాను అనే అభిమానాన్ని నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు ఏదైతే అడగాలని వచ్చావో దాన్ని నలుగురు దగ్గర నువ్వెప్పుడు కూడా ఈ అభిమానాన్ని పెట్టుకోకూడదు అని చెప్తాడు. ఎవరి పట్ల? తల్లి పట్ల అభిమానాన్ని పెట్టుకోకూడదు, అంటే వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను అనేది అభిమానాన్ని పెంచుకోకూడదు. తండ్రి పట్ల అభిమానాన్ని పెంచుకోకూడదు, అంటే వాళ్ళు మాట్లాడితేనే లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తేనే నేను అది చేస్తానని అభిమానాన్ని పెట్టుకోకూడదు. మూడవది ఆచార్యుని పట్ల అభిమానాన్ని పెట్టుకోకూడదు, ఎందుకంటే అభిమానాన్ని పెట్టుకుంటే అడగాల్సిన విషయాన్ని అడగడు, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోలేడు. ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెల పట్ల కూడా అభిమానాన్ని పెట్టుకోకూడదు అని చెప్తాడనమాట. సో అతనికి అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇంతకాలం నుంచి నేను ఇది చేస్తూ వస్తున్నాను, ఇప్పుడు నేను బుద్ధుడు చెప్పిన మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి అని. మొట్టమొదటిసారి అంటే నేను ఈ పుస్తకాల్లో చదివిన దాంట్లో బుద్ధుడిని ఎప్పుడు కూడా వాళ్ళు పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకోవడం లాంటివి చేసింది నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. బట్ ఈ సూత్రంలో చెప్తాడనమాట, ఈ బ్రాహ్మణుడు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత బుద్ధుడి కాళ్ళ మీద పడిపోయి ఆయనకి పాదాలు వద్దుతూ చాలా సంతోషంతో ఆయనకి ముద్దులు పెడుతూ ఉంటాడు అనేది దాంట్లో చదవడం జరిగింది. బట్ ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు గమనిస్తారనమాట, ఈయన ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఇంత ప్రేమగా ఎప్పుడు వ్యవహరించలేదు, ఎప్పుడు కూడా అభిమానంతో ఉండేవాడు, గర్వంతో ఉండేవాడు. సో ఇతడి గర్వం అంతా కూడా ఇప్పుడు బుద్ధుడి దగ్గర పోయింది అని అందరూ చెప్పుకోవడం ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆయన అడుగుతాడు, నిజంగా ఎవరి పట్ల అభిమానాన్ని వదులుకోవాలి, ఎవరిని సేవించాలి అనేది అడిగినప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఈ నలుగురు పట్ల నువ్వు ఎప్పుడు అభిమానాన్ని పెట్టుకోకూడదు. తల్లి పట్ల, తండ్రి పట్ల, ఆచార్యుని పట్ల, ఇంకా అక్క చెల్లెలు, అన్నదమ్ములు వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా నువ్వు అభిమానాన్ని పెట్టుకోకూడదు. అభిమానం అంటే వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, లేకపోతే వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతాను అని. ఇంకా ఎవరిని పూజించాలి, ఎవరిని సత్కరించుకోవాలంటే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, ఆనంతులు ఉన్నారో, సో వాళ్ళని సత్కరించుకోవడం వల్ల, పూజించడం వల్ల నీ జీవితంలో చాలా ఉపయోగాలు ఉంటాయనేది అప్పుడు చెప్తాడనమాట. సో ఈ సూత్రం చెప్పిన తర్వాత అభయ రాజకుమారుడు, నేను జీవితకాలం అంతా కూడా అంటే నా ప్రాణం ఉన్నంత వరకు బుద్ధుడిని శరణు పొందుతున్నాను, అంటే బుద్ధుడికి ఉపాసకుడుగా మారుతున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఈ విధంగా చెప్తాడనమాట, ఇక నుంచి ఆ నిఘంటనాథులు నేను దగ్గరికి కూడా రానివ్వను, కేవలం భిక్షువులకి మాత్రమే, అంటే బుద్ధుడి శిష్యులకి, బుద్ధుడికి మాత్రమే నేను సత్కరించుకుంటాను అంటే బుద్ధుడు చెప్తాడు, రాజకుమార నువ్వు అలా చేయవద్దు, నువ్వు ఇంతకుముందు ఏదైతే ఎవరికైతే దానం ఇస్తున్నావో వాళ్ళకి ఇవ్వు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇవ్వు, అంటే కొత్తగా వీళ్ళు పట్ల నీకు సంతోషం కలిగిందని పాత వాళ్ళకి దానం ఇవ్వడం ఆపవద్దు అని చెప్తాడనమాట. అసలు ఇటువంటి మాటలు చెప్పడం వల్ల అతను ఇంకా చాలా సంతోషపడతాడు, ఎందుకంటే మా వాళ్ళనే సత్కరించుకోవాలనేది ఏ సాంప్రదాయంలో అని చెప్తారు, కానీ ఒక బుద్ధుడు మాత్రమే మీరు ఇటు ఈ బుద్ధుడి శిష్యుల్ని చూసుకుంటూ ఉన్నా కానీ వేరే పాత ఏదైతే చేస్తున్నారో మీరు దానాలు, దాన్ని కూడా ఆపవద్దు అని చెప్తాడనమాట. సో ఆ విధంగా ఈ సూత్రం చెప్పడం జరిగింది. అంటే ఏదైనా
కఠినంగా చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా చెప్తాము, కానీ మన మనసులో మాత్రం వాళ్ళ పట్ల ఎటువంటి ద్వేషాన్ని ఉంచుకోవద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళతోటి నేను ఎప్పుడు కూడా సున్నితంగా మాట్లాడితే పని అవ్వదన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి, కాకపోతే వాళ్ళ పట్ల ఎటువంటి ద్వేషాన్ని పగని పెట్టుకోవద్దు. అది ముఖ్యం అన్నమాట. సో అప్పటికప్పుడే ఆ విషయాన్ని వదిలిపెట్టాలి, లేకపోతే అది మీకు ద్వేషం ఉండటం ఎవరికైనా సుఖాన్ని తెస్తుందా? కోపం ఉండడం లేదు, మీకు దుఃఖాన్ని తెస్తుంది కాబట్టి అది వదిలిపెట్టమని చెప్తున్నాము. సో బుద్ధుడు చెప్పేదంతా కూడా మన లోపల ఉన్న చెడు గుణాలను తీసేయాలి, మంచి గుణాలను పెంపొందించుకోవాలి. దానికి మనం శీల ఆచరణ అనేది ముఖ్యం అన్నమాట. ఈ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి. ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ హింసించకూడదు, చంపకూడదు, ఎవరి వస్తువు తీసుకోకూడదు, ఇంకా వ్యభిచారం చేయకూడదు. భార్యాభర్తలు ఏంటంటే వాళ్ళ మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు, కానీ కాకుంటే వ్యభిచారం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అబద్ధం వీలైనంత చేయకుండా, అంటే ఎదుటి వాళ్ళని మోసం చేసే విధంగా అబద్ధాలు ఉండకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడుగుతారు అంతే బాగున్నారా అని, నాకు లోపల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. నేనేం చెప్తాను? బాగున్నాను అని చెప్తాను. అంటే అది ఎదుటి వాళ్ళని మోసం చేయాలని కాదు కదా. సో మోసం చేయడం అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇంకా మత్తు పదార్థాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ 5 విషయాలు కనుక మీరు పాటించినట్లయితే మీ జీవితం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు కంఫర్టబుల్గా ఉంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు, సొసైటీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీంతో పాటు మీ దగ్గర ఉన్న ధనం అయి ఉండొచ్చు, మీరు ఇచ్చే సపోర్ట్ అయి ఉండొచ్చు వేరే వాళ్ళకి. మీ దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతోటి కొంత పంచుకోవాలి, అంటే దాన గుణాన్ని కూడా పెంచుకోవాలి. సో ఇది మీ జీవితాన్ని సుఖాన్ని తెస్తుంది. ఇంకా ధ్యానం చేయడం వల్ల మన లోపల ఉన్న చెడు గుణాలన్నింటినీ కూడా తీసేయవచ్చు. సో ఇది ఈరోజు ధమ్మ ప్రవచనం. అయితే సాధారణంగా మనం ధమ్మ ప్రవచనం చెప్పుకున్నప్పుడు ఒక మామూలు రెగ్యులర్ జీవితంలో కూడా జరిగే విషయాల గురించి కూడా ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ టైము మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. సొసైటీలో తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల కొంచెం ఓపెన్గా కూర్చొని మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు సొసైటీలో ఈ మర్డర్లు జరగడానికి, లేకపోతే దొంగతనం జరగడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక కుటుంబం నుంచే వస్తున్నారు కదా. వాళ్ళని చిన్నప్పటి నుంచి ఒక మంచి విలువలతో పెంచినట్లయితే, ఈ విషయాలు చెప్పి పెంచినట్లయితే వాళ్ళలో కొంతవరకు మార్పు అనేది రావడానికి అవకాశం ఉంది. అందుకోసం మీరు కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళు చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అయితే సాధారణంగా ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్, జీవితం ఎలా ఉంది? నేను వారం అంతా కూడా పని చేస్తాను, వీకెండ్ అయ్యేసరికి నాకు ఈ వారం అంతా చేసింది స్ట్రెస్ ఉంది, దీన్ని పోగొట్టుకోవాలంటే నేను పబ్బులకు వెళ్ళడమో, లేకపోతే క్లబ్బులకు వెళ్ళడమో, లేకపోతే నేను ఎంజాయ్ చేయాలి, సంథింగ్. ఒక్కొక్కరు స్ట్రెస్ పోగొట్టుకోవడానికి వెతుక్కుంటూ ఉంటారు. కానీ నిజంగా ఆ క్వశ్చన్ మనకి మనం వేసుకుంటే, అంటే హార్డ్ వర్క్ చేస్తున్నామని అనుకుంటున్నాం కదా, నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నామా లేదా? డెడికేటెడ్గా చేస్తున్నామా లేదా? మనకి మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? నేను నిజంగా అసలు హార్డ్ వర్క్ అని నేను మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు ఎవరైనా? హార్డ్ వర్క్ అంటే ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాము, దాన్ని హార్డ్ వర్క్ అంటామా? మరి వారం వీకెండ్ అయ్యేసరికి నాకు స్ట్రెస్ వస్తుంది, నేను ఇక్కడికి వెళ్తే సంతోషం, అక్కడికి ఆ పని చేస్తే సంతోషం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా నార్మల్గా ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు మా జనరేషన్ చూసుకుంటే వారం ఎండింగ్ అయిపోయిందంటే ఫ్రెండ్స్తో పార్టీ ఉండాల్సిందే. సో అవన్నీ ఉన్నాయి. నిజంగా హార్డ్ వర్క్ అని దేని అంటాం?
డెడికేషన్ అని దేని అంటాం. నిజంగా మీరు చేసే పనిలో నిజంగా డెడికేషన్ అనేది నిజంగా ఉందా లేదా? ఎప్పుడైనా మీకు మీరు చెక్ చేసుకున్నారా? డెడికేషన్ అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది రియల్గానే జరిగింది. ఉదాహరణ, రియల్ ఇన్సిడెంట్. ఇప్పుడు మీకు అందరికీ దాహం వేసింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే నీళ్ళు తీసుకొని తాగుతారు. అదే ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నీళ్ళ కోసం 140 కిలోమీటర్లు వెళ్ళాలంటే వెళ్ళడానికి రావడానికి 140 కిలోమీటర్లు పడుతుందంటే ఎవరైనా చేస్తారా? ఆ నీళ్లు తాగడానికి 140 కిలోమీటర్లు వెళ్ళి రావాలంటే చేస్తారా? కానీ ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఆ పరిస్థితి ఉంది. అంటే బీహార్లో ఒక ప్రదేశం ఉందన్నమాట, గయాకి దగ్గరలో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో వాటర్ అనేది దొరకడం చాలా కష్టం. వాళ్ళకి వాటర్ కావాలంటే 140 కిలోమీటర్లు పోవాలి. అంటే వెళ్ళడానికి 70 కిలోమీటర్లు, రావడానికి 70 కిలోమీటర్లు. ఎవరైనా ఆ విలేజ్లో వాటర్ ఎవరికి కావాలన్నా కానీ, లేకపోతే ఏది కావాలన్నా కానీ, వస్తువులు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 70 కిలోమీటర్లు. ఎందుకంటే ఒక విలేజ్ ఇక్కడ ఉందంటే ఇంకొక విలేజ్ ఇంకొక పక్కన ఉంది, మధ్యలో ఏంటంటే ఒక పెద్ద కొండ ఉంది. వెళ్తే 70 కిలోమీటర్లు తిరిగానే వెళ్ళాలి, లేకపోతే ఈ కొండ ఎక్కి దిగానే వెళ్ళాలి. ఇంకా వీళ్ళు వాటర్ కోసం కానీ, మిగతా ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా, ఏదైనా హాస్పిటల్ అవసరం ఉన్నా కానీ, ఎవరికి రోగం వచ్చినా కానీ ఈ కొండ ఎక్కాల్సిందే, దిగాల్సిందే. ఈ కొండ ఎక్కి దిగేటప్పుడు కొంతమంది ఆ స్లిప్ అయ్యి రాళ్ళ మీద పడిపోయి చనిపోతూ ఉన్నారు. సంవత్సరాలు పెరిగే కొద్దీ సంవత్సరానికి 10 మంది, 20 మంది, 30 మంది ఇలాంటి చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. వాళ్ళ భార్య నీళ్లు తేవడానికో లేకపోతే వేరే విషయం మీద వెళ్ళి తీసుకొని వస్తూ ఉండగా అది వస్తూ స్లిప్ అయ్యి కింద పడిపోయి రాయి తగిలి, దెబ్బ తగిలి, ఇంకా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా మళ్ళీ తిరిగి అన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, లేకపోతే ఈ కొండ దాటుకొని వెళ్ళాలి. ఆ తీసుకెళ్లే లోపే దారిలోనే ఈమె చనిపోతుంది. ఇంకా ఆమె ఒక్కటే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇది సంవత్సరానికి కొంతమంది చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ భర్త ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా మనసులోకి తీసుకున్నాడు అన్నమాట. ఈ కొండ అంటే ఒకవేళ ఎక్కువ దూరం లేకపోతే నా భార్య బ్రతికేదేమో, ఈ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళకపోయి ఉంటే నా భార్య బ్రతికేదేమో. ఇంకా బాగా మనసులో పర్సనల్గా తీసుకున్నాడు అన్నమాట. ఏదో ఒకటి చేయాలి. ఇంకా మనసులో అంటే ఏమొస్తుంది, మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే వెంటనే ఏం జరుగుతుంది? మనసులో కోపము, ఉద్వేగం, ఏదో ఒకటి చేయాలి. సో ఇతడు ఏమనుకున్నాడంటే, నేను ఏం చేస్తానంటే ఇంకెవ్వరు కూడా ఇక్కడ చనిపోకూడదు, ఆయన ఒక్కడు అంటే నా భార్య లాగా ఇంకెవరు చనిపోకూడదు. ఏం చేస్తానంటే ఈ కొండ వల్ల మా ఆవిడ చనిపోయింది కదా, ఈ కొండని కొట్టేస్తాను పూర్తిగా. నిజంగా అవుతుందా? కొండని దారిలాగా మార్చడం, పెద్ద కొండ. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏమి నీకేమైనా పిచ్చి పట్టిందా, భార్య చనిపోయిందని ఇట్లా చేస్తున్నావు, ఇంకా ఆయన్ని పిచ్చోళ్ళగా చూడడం మొదలుపెట్టారు. అయితే 22 సంవత్సరాలు ఆ కొండ తొక్కుతూ పోయాడు అనమాట. అంటే ఇది రియల్ స్టోరీ. పొద్దున్నే 6 గంటలకు లేస్తాడు, లేవగానే వెళ్తాడు. ఏం చేస్తున్నాడు? రోజు ఆ కొండని తవ్వుతూ పోతున్నాడు. అది పెద్ద పెద్ద రాళ్ళు కూడా వచ్చి ఉన్నాయి. అవి పగలగొట్టడం అంత ఈజీ కాదు కదా. అక్కడ ఏమి క్రెయిన్స్ లేవు, లేకపోతే వేరే ఏం లేదు. ఒక సుత్తి పార తీసుకుంటున్నాడు, తవ్వుతూ పోతున్నాడు. అంటే మనం ఫర్ సపోజ్ మనమే ఆ పని చేయాల్సి వస్తే ఏం చేస్తాము?
ఏముందో ఇదంతా మనం చేయగలుగుతామా, వదిలేస్తాం. అంటే అక్కడ ఆయన డెడికేషన్ చూడండి. అక్కడ పొద్దున్నే 6ంటికి వెళ్తాడు, చీకటి పడేంత వరకు ఇంకా అదే పని, మళ్ళీ తర్వాత రోజు అదే పని, ప్లస్ పండగ లేవు, సెలవులు లేవు, ఏం లేదు. ఈ కొండని నేను ఎందుకు చేయను అంటే పగలగొట్టలేను, దీన్ని దారి ఎందుకు చేయలేనని 22 సంవత్సరాల పాటు చేస్తే అక్కడ ఒక దారి, అప్పుడు 70 కిలోమీటర్ల ఒక దారి ఇప్పుడు 2 కిలోమీటర్లు అయిపోయింది. చూడండి, అంటే ఒక్క రోజులో అవ్వలేదు. ఇంకొకటి, అతనికి ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు, అందరూ పిచ్చోడ్లాగా చూశారు. ఇంకా ఆ రాళ్ళు పగిలిన రాళ్ళు ఉంటాయి కదా, ఇది చూపించి పిచ్చోడు అయిపోయావు నువ్వు అని వాటి మీద విసిరేవారు అన్నమాట. అయితే ఇదంతా తెలుసుకున్న ఒక న్యూస్ పేపర్ విలేకరు ఉంటారు కదా, వస్తాడు అనమాట. ఇక్కడ ఏదో చేస్తున్నారు, అందరు పిచ్చోడు అంటున్నారు, ఆయన కలిసి నేను ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోకూడదని వెళ్ళి మాట్లాడతాడు. ఇంకా రోజు వెళ్ళి మాట్లాడడం వల్ల అతనికి ఇతడితోటి బాగా పరిచయం అవుతుంది. అయితే ఇతడికి ఈ విలేకరు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులకి ఆ బాస్ నుంచి ప్రెజర్ వస్తుంది అనమాట. అప్పుడు ఈతోడు బాగా ఫ్రెండ్లీ అయిపోయాడు కదా, మాట్లాడుతూ ఉన్నాడు, ఈ జాబ్ ఏంటో ఏంటో అన్నీ వదిలేయాలనుకున్నాను, నేనేమో మంచి విషయాలు రాయాలి అనుకుంటాను, అంటే మంచి ఉద్దేశంతో నేను విలేకరుగా జాయిన్ అయ్యాను, కానీ మా బాస్ చెప్తాడు నిజాలు ఏమి కూడా రాయద్దు, అన్నీ వేరువేరుగా రాయమని. నాకు అది నచ్చట్లేదు, నేను జాబ్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆయన చెప్తాడు, ఎవరైతే తొగుతూ ఉన్నారు, నువ్వెందుకు ఒక పత్రిక స్టార్ట్ చేయకూడదు అంటే, నేను ఒక పత్రిక స్టార్ట్ చేయాలి అంటే నేనేంటి, నేనేదో జీతం మీద బతుకుతూ ఉన్నాను, కానీ పత్రిక స్టార్ట్ చేయాలంటే చాలా ఇది అవుతుంది, చాలా ఇది, నేను ఇదంతా చేయగలనా, నేను చేయలేనా అంటే ఒక విషయం చెప్పండి, ఈ కొండలు తవ్వడం కన్నా ఆ పత్రిక పెట్టడం కష్టమా? సో లైఫ్లో మనం చిన్న చిన్న విషయాలకి ఇది కష్టం కష్టం అనుకుంటాం, కానీ డెడికేటెడ్గా అతని జీతం లేదు, ఏదో వస్తుందని ఆశ లేదు, ఏం లేదు, ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉన్నారు, బయట వాళ్ళు తిడుతూ ఉన్నారు, అయినా కూడా చేస్తూ పోతున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఒక నెల జీతం ఒక 2 రోజులు లేట్గా వచ్చిందంటే ఏమవుతుంది, వెంటనే వీళ్ళు జీతం ఇవ్వలేదు, నేను పని చేయడం తగ్గుతాను, నేనే చేయాలా, లేకపోతే ఇదే సంథింగ్ అంటే హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూ పోవాలి, దాని ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. సో డెడికేషన్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఏది ఆశించలేదు 22 సంవత్సరాలు, అతను వచ్చిన తర్వాత కూడా ఇది నాకు ఇది కావాలి, ఈ బిల్డ్ కావాలి, లేకపోతే సంథింగ్. సో ఇది డెడికేషన్కి నేను ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. మీరు ఏ పనైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇది నేను చేయగలనా లేదా అన్నది ఈ కొండను తవ్వడం కన్నా కష్టమైతే ఏది లేదు. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు తవ్వుతాడు, 3వ రోజు 4వ రోజు ఏమవుతుంది, ఇది అసలు చేయాలా నేను. సో నిజంగా ఆ డెడికేషన్కి మనం చెప్పవచ్చు. అతని పేరు దశరథ్ అనమాట. సో ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. గుజరాత్లో కదా, బీహార్ గుజరాత్లో సేమ్ స్టోరీ. మీరు చెప్పిందా, ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి